గురుగారు, చాందోగ్య ఉపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా ప్రశ్నలయ్యాయి. చాలా సవివరంగా వివరించారు. ఇక చిట్ట చివరి ప్రశ్న అని అనుకుంటున్నాను ఇది. ఇందులో నారద, సనత్ కుమారుల సంవాదం ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఈ విషయాల గురించి వివరించండి. ఈ ఉపనిషత్తులో ఈ ఉపనిషత్తు 8 అధ్యాయాల్లో ఉంది. హ్మ్. ఇది మనకు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి హ్మ్. కథగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. హ్మ్. ఒకసారి సనత్ కుమారుని దగ్గరికి నారదుడొచ్చాడు. హ్మ్. ఏడ్చుకుంటూ వచ్చాడు. హ్మ్. నారదుడు ఏమంటాం మనం త్రిలోక సంచారి అంటాం గదా! మనం. అంత అవునవును. జ్ఞానం కలిగిన వాడు, అంత హ్మ్. జ్ఞానం కలిగిన వాడు ఇంకోడు లేడంటాం. హ్మ్. హ్మ్. కానీ ఆయన దుఃఖపడుతూ వచ్చాడు. అప్పుడు హ్మ్. సనత్ కుమారుడు అడిగాడు, హ్మ్. "ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావని?" హ్మ్. "ఎందుకో నాకు దుఃఖం కలుగుతుంది. హ్మ్. దుఃఖం పోవడం లేదు. దానికి పరిష్కారం మీరే జెప్పాలి" హ్మ్. అంటాడు. అంటే "నువ్వేమేం చదివినావు? నువ్వు చదివిన గ్రంథాల గురించి జెప్పు" అంటాడు. హ్మ్. అప్పుడాయన "నేను 4 వేదాలు చదివాను, వేదాంగాలు చదివాను, హ్మ్. తర్వాత ఉపనిషత్తులు చదివాను, హ్మ్. తర్వాత దర్శనాలు చదివాను, హ్మ్. తర్వాత నీతి శాస్త్రం చదివాను, తర్కశాస్త్రం చదివాను, హ్మ్. సర్ప విద్య నాకు తెలుసు, హ్మ్. ప్రాణి శాస్త్రం తెలుసు, ధనుర్విద్య తెలుసు. అసలు నాకు తెలియని విద్య లేనే లేదు. 64 విద్యలు నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. హ్మ్. అయినా నాకు ఈ దుఃఖం పోవడం లేదు" అన్నాడు. అయ్యో! అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు సనత్ కుమారుడు, "నీకు తెలిసింది శబ్ద విద్య మాత్రమే, హ్మ్. ఆత్మ విద్య గాదు" అన్నాడు. హ్మ్. ఇవన్నీ చదవడం వల్ల నీకు తెలిసిందేమిటంటే, శబ్దం, దాని యొక్క అర్థం, ప్రాపంచిక జ్ఞానం నీకు గలిగింది. అంటే హ్మ్. నువ్వు వైజ్ఞానికుడవయ్యావు గానీ, జ్ఞానివి గాలే. హ్మ్. ఆ! ప్రపంచానికి సంబంధించింది విజ్ఞానం. హ్మ్. పరమాత్మకు సంబంధించింది జ్ఞానం. హ్మ్. కాబట్టి నువ్వు విజ్ఞానివయ్యావు. హ్మ్. నీకు నువ్వు శబ్దవేత్తవైపోయావు. శబ్ద హ్మ్. విదుడవయ్యావు. హ్మ్. కానీ ఆత్మవిదుడవు గాలేదు. హ్మ్. ఆత్మ యొక్క తత్వం తెలుసుకోవాలె. హ్మ్. ఏమి? ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ. హ్మ్. పరమాత్మ యొక్క తత్వం తెలుసుకోవాలె. హ్మ్. అట్లా నువ్వు తెలుసుకోలేదు గాబట్టే హ్మ్. నీకీ దుఃఖం గలిగింది అన్నాడు. హ్మ్. అన్న తర్వాత ఆయన ఏం జన్నాడంటే, చాలామంది నామం గొప్పదంటారు. హ్మ్. కానీ దానికంటే వాక్కు గొప్పది. హ్మ్. పేరు చిన్నదే గదా! హ్మ్. వాక్కేమో శబ్దం గదా! అవును. వాక్కు కంటే శబ్దం గొప్పది. శబ్దం గొప్పది. చెప్తాడక్కడ. హ్మ్. ఉపదేశం జేయాలి గదా మరి. హ్మ్. చేయకపోతే కుదరదు. హ్మ్. ఏమి? హ్మ్. కేవలం ప్రశ్నించడమే గాదు గదా! సమాధానం గూడా జెప్పాలె మళ్ళీ. హ్మ్. కాబట్టి ఇక్కడ నామం కంటే శబ్దం గొప్పది. అంటే వాక్కు గొప్పది. హ్మ్. వాక్కు కంటే మనస్సు గొప్పది. హ్మ్. మనస్సు కంటే సంకల్పం గొప్పది. హ్మ్. చెప్తున్నాడక్కడ ఒక్కొక్క దానికంటే. హ్మ్. తర్వాత సంకల్పం కంటే చిత్తం గొప్పది. హ్మ్. కదా! అంటే సంకల్పించే మనస్సు కంటే ఆలోచించే చిత్తం గొప్పది. హ్మ్. చిత్తం కంటే నిశ్చయించే బుద్ధి గొప్పది. హ్మ్. చెప్తున్నాడాయన. హ్మ్. ఏవండీ? దానికంటే జ్ఞానం గొప్పది. హ్మ్. ధ్యానంలో అంటే ఆ విషయాన్ని మనసులో గట్టిగా హ్మ్. నిలుపుకోవడం అన్నమాట. రైట్. ధ్యానం అంటే. హ్మ్. హ్మ్. ఏకాగ్రత అంటాం మనం. హ్మ్. ఏకాగ్రత గొప్పది. దానికంటే విజ్ఞానం గొప్పది. విజ్ఞానం కంటే జ్ఞానం గొప్పది. మనం హ్మ్. ఇదివరకు అన్నాం చూడండి మనం. అవును. అవును. విజ్ఞానం హ్మ్. కంటే జ్ఞానమే గొప్పది గొప్పది. అన్నమాట. హ్మ్. అయితే తర్వాత జ్ఞానం కంటే ప్రాణం గొప్పది. హ్మ్. చూడండి. ప్రాణం కంటే ఇక్కడ నిష్ఠ గొప్పది అన్నాడిక్కడ. హ్మ్. మళ్ళీ ఏకాగ్రత అంటున్నాడిక్కడ. హ్మ్. హ్మ్. నిష్ఠ అంటే ఏకాగ్రత అన్నమాట. పరమాత్మ యందు నిష్ఠ కలిగి ఉండడం ఏదైతే ఉందో అన్నిటికంటే గొప్పది. కానీ నువ్వేం జేశావు? శబ్దనిష్ఠుడవయ్యావు హ్మ్. కదా! నువ్వు కవిబ్రహ్మవయ్యావు గానీ, హ్మ్. కవిబ్రహ్మవయ్యా గానీ బ్రహ్మనిష్ఠుడవు గాలే. హ్మ్. ఏది నువ్వు కవిబ్రహ్మవయ్యావు. హ్మ్. నువ్వు కవివయ్యావు, బ్రహ్మవయ్యావు. అన్నీ చదువుకున్నావు, హ్మ్. రాసినావు. నారద స్మృతి గూడా ఉంది మనకు. నారదుడు చెప్పినటువంటి వ్యాఖ్యానాలున్నాయి, విషయాలు చాలా మటుకు ఉన్నాయి. రైట్. కానీ హ్మ్. ఆత్మవిదుడు నువ్వు కాలేదు. హ్మ్. ఇక్కడ నిష్ఠ బ్రహ్మనిష్ఠుడవు నువ్వు కాలేదు. కానీ హ్మ్. బ్రహ్మనిష్ఠుడు కావాలే. హ్మ్. అయితే ఇక్కడ ఈ నిష్ఠ కంటే గూడా, ఏకాగ్రత కంటే గూడా గొప్పది బ్రహ్మ. అది భూమ. దాని పేరు భూమ. రైట్. అందుకే భగవంతుడిని సార్వభౌముడు అంటారు. హ్మ్. హ్మ్. మనమేదో చక్రవర్తిని సార్వభౌముడు అంటే చక్రవర్తి అంటాం మనం. హ్మ్. సర్వమునకు భూమ అన్నమాట. అంటే హ్మ్. అన్నింటికి ఆధారమైనటువంటి వాడు భూమ అనే శబ్దం చేత వ్యవహరింపబడతాడు. హ్మ్. కాబట్టి పరమాత్మ అన్నిటికంటే గొప్పవాడు. రైట్. కాబట్టి హ్మ్. అతన్ని నువ్వు తెలుసుకుంటే నీకు దుఃఖం అనేది ఉండదు. ఉండదు అని రైట్. సనత్ హ్మ్. కుమారుడు నారదునికి వివర చక్కగా వివర ఆత్మోపదేశం చేయడం చేసినటువంటి విషయం అన్నమాట. హ్మ్. అది. తర్వాత ఆ పరబ్రహ్మను నువ్వు ఎక్కడ అన్వేషించాలి? ఎక్కడ పడితే అక్కడ గాదు. హ్మ్. నువ్వు పుస్తకాల్లో అన్వేషించావు ఇంతకాలం భగవంతుణ్ణి. హ్మ్.
కానీ నీ పుస్తకాల్లో కాదు. నీ నీలోనే హృదయ కమలంలో నువ్వు అన్వేషణ. పరమాత్మను సాక్షాత్కరించుకోవాలి హ్మ్. అనేది ఆయన హ్మ్. చెప్పారు. అక్కడనే యోగులైనటువంటి వాళ్ళు సమాధి స్థితిలో యోగులైన వాళ్ళు హ్మ్. తమ హృదయ కమలంలోనే పరమాత్మను సాక్షాత్కరించుకుంటారు. హ్మ్. నువ్వు కూడా ఆ పని చేసినట్టయితే నీకు ఏ దుఃఖం కూడా ఉండదు ఉండదు. అని చాలా చక్కగా నిజంగా. చాలా అంటే చాలా చక్కగా వివరించారండి. చాలా విషయం మనకి పరమాత్మని నేను చూడలేదని లేదా పరమాత్మ ఎక్కడున్నాడు అని మాట్లాడుకునే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అంటే విమర్శనాత్మకంగా మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటాం. అసలు పరమాత్మ ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడు. ఇంతకుముందు మనం ఉపనిషత్తుల్లో కూడా చాలా వరకు పరమాత్మకి సంబంధించి వీడియోస్ ఎన్నో చేసున్నాం. ఇక ఈ ఉపనిషత్తులో కూడా చివరి వీడియో ఇది. ఇందులో కూడా పరమాత్మ ఎక్కడున్నాడంటే మనలోనే దాగి ఉన్నాడు. మనం దేన్ని చూడాలి? మనలోనే ఆ పరమాత్మని చూడాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు మా సుంచన్నప్ప గారు. మీరు కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఉపనిషత్తుతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.